హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జి క్రియేషన్స్. బిగ్ బాస్ సీజన్ 9 టికెట్ టు ఫినాలే కోసం అందరూ పోటాపోటీగా గేమ్స్ ఆడుతున్నారు, కష్టపడుతున్నారు. అండ్ నిన్న తనుజ గేమ్ ఆడింది, చెయ్యి కొంచెం ఫ్రాక్చర్ అయింది. ఇక వంట చేయకూడదు కాబట్టి తనుజ తనుజ కోసం ఇమ్ము అండ్ కళ్యాణ్ వంటలో హెల్ప్ చేయటం ఇలా చేస్తున్నారనమాట. ఇంకా ఇవాళ మార్నింగే బ్రేక్ఫాస్ట్ తినగానే టాస్క్ పెట్టేశారు. టాస్క్ అయిపోయినాక ఇక టాస్క్ అయిపోయేటప్పటికి సాయంత్రం 5 ఆ రేంజ్‌లో అయిందనమాట. ఆ టాస్క్ అయ్యేటప్పటికి. ఇంకా లంచ్ చేయకుండానే ఉన్నారు. అప్పుడు కళ్యాణ్ లంచ్ చేద్దాము రా ఇమ్ము అని పిలవగానే కిచెన్ దగ్గర కుర్చీలుంటాయి కదా! వైట్ చైర్స్ అక్కడ సుమన్ గారు అండ్ భరణి గారు అండ్ సంజన కూర్చొనుంటారు. రోజ్ రూమ్‌లో వచ్చి రీతు అండ్ డిమాండ్ పవన్ వీళ్ళు మాట్లాడుకుంటుంటారనమాట. వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటుంటారు. తనుజ అక్కడ నిలబడి చూస్తుంటుంది. ఇంకా డిమాండ్ పవన్ ఇంకా వంట చేద్దాము, ఏం వంట చేద్దాము అనుకుంటా సుమనన్నని రా అన్న బంగాళదుంప ఉన్నాయి కదా! క్యారెట్, బంగాళదుంప ఫ్రై చేద్దామంటే తనూజ అక్కడ నిలబడి రోజ్ రూమ్‌లో కళ్యాణ్‌కి కనపడకుండా సుమన్ గారికి చపాతీలు కావాలని చెప్పండి అని చెప్తదనమాట. అప్పుడు సుమన్ గారుండి చపాతీలు కావాలి మాకు ఇవాళ అన్నం వద్దు. మేము అన్నం తినము అని చెప్తుంటాడు. కళ్యాణ్ వచ్చి ఈ హౌస్‌లో అద్దాలు నేను యూజ్ చేసినంత ఇదిగా ఎవ్వరు యూజ్ చేయరు. నాకే మీరు పాఠాలు నేర్పించకండి. అద్దంలోంచి ఎవరో మీకు సిగ్నల్ ఇస్తున్నారు నాకు తెలుస్తుంది. తనకి చెప్పండి ఇవాళ చపాతీలు చేయలేరని మేము చేయలేమంటే మాకు తెలీదు. అప్పుడుండి ఆ అద్దంలో ఉండేవాళ్ళు అప్పుడొచ్చి తనూజ వస్తదనమాట. తనూజ వచ్చి నీకు అద్దంలో ఉన్న మనిషి మీద ఉన్న ఇంట్రెస్టు అద్దం ముందు కూర్చున్న సుమనన్న మీద ఎందుకు లేదు? నీకెందుకంత గౌరవం లేదు? రెస్పెక్ట్ లేదు? చూడు సుమనన్న నీ మీద లేకుండా అద్దంలో నుంచి నన్ను చూస్తున్నాడంట అంటే, అవును రెస్పెక్ట్ లేదు చూడన్నా సుమనన్న అంటే నువ్వు ఇష్టం లేవనే కదా! నీ మీద లేదు కదంటే బన్నీ గారు నవ్వుతా ఉంటారు. అప్పుడుండి కళ్యాణ్ ఉండి నాకు అద్దంలో ఉండేవాళ్ళే ఎక్కువ ఇష్టం అని చెప్పేస్తాడు. నాకు సుమనన్న ఇష్టం. కానీ అద్దంలో ఉండేవాళ్ళు ఇంకా ఎక్కువ ఇష్టం అని చెప్తాడనమాట. అక్కడ బన్నీ గారు ఒక క్షణం ఆశ్చర్యపోయినా మళ్ళీ మామూలే. తర్వాత ఉండి అందరికుండి తనుజ ఉండి నాకు 4 చపాతీ కావాలి. సుమనన్నకి 4 చపాతీలు కావాలి. మా నాన్నకి 4 చపాతీలు కావాలి. అంటే నువ్వు 4 తినే మొహమేననేది 4లో 3 నా ప్లేట్‌లోకే వస్తాయి అంటాడు. ఒకటి కూడా తినవు అంటే నీకదంతా ఎందుకు? నేను తిన్నసలు ఈసారి నుంచి నువ్వు నాకు పెట్టేయన్ని తినను అంటాడు. నాకు తెలీదు నేను 4 తింటాను ఇవాళ. నాకు చేసి పెట్టు అంటే 30 చపాతీలు చేసి పెట్టంటే మిస్టర్ హెడ్ చెఫ్ నాకు తెలీదు చేసి పెట్టంటే ఏం మిసెస్ హెడ్ చెఫ్ అంటాడు. ఇవన్నీ మనకి ఇనిపించకుండా అంటే ఆయన మిస్టర్ హెడ్ చెఫ్ చపాతీలు కావాలి మాకు అంటే అప్పుడొచ్చి కళ్యాణ్ ఉండి మిసెస్ హెడ్ చెఫ్ చెప్పండి మీకు చపాతీలు రావండి ఈరోజు అన్నంతో సరిపెట్టుకోండి అంటాడు. అంటే ఈయన తను మిస్టర్ అన్నాడని తను మిసెస్ అంటాడనమాట. అంటే హెడ్ చెఫ్‌కి మిసెస్ నువ్వు అని అన్న విధంగా చెప్తాడనమాట. అక్కడుండి ఇమ్ము నీకెన్ని చపాతీలు కావాలి ఇమ్ము అంటే నాకు 5 చపాతీలు కావాలంటే కన్ను కొడతా అంటదనమాట. ఆ! తనుజ కన్ను కొట్టింది అంటే అప్పుడుండి సుమన్ మేము కన్ను కొట్టేది మా వంశంలో లేదు. మా వంశంలోనే లేదంటే అప్పుడు తనుజ ఉండి మేము కన్ను కొట్టము. కన్ను కొట్టి పడేయాలని చూసే వాళ్ళకి కూడా లొంగము అని సెటైర్ ఏస్తదనమాట. ఆ! ఆ! చూద్దాంలే ఇలాంటియన్నీ బానే చూస్తాము అని చాలా అంటే చాలా ఫన్నీగా వాళ్ళందరి ముందు తనూజ అంటే ఇష్టం అని చెప్పేస్తాడనమాట. ఇలా చిన్న చిన్నవి ఇవాళైతే తన డ్రెస్ కానీ, కళ్యాణ్ గానీ సూపరున్నారు. ఇది లైవ్‌లో జరిగింది. అలా కళ్యాణు మళ్ళీ ఇంకా అక్కడి నుంచి ఈ అద్దాలు తను వాడినట్టు ఎవ్వరు వాడలేదంటే ప్రతి అద్దంలోంచి తనూజని చూస్తానే ఉంటాడు. మనం చూస్తూనే ఉంటాం లైవ్‌లో. అలా కళ్యాణ్ తనూజని చూస్తూనే ఉంటాడు కాబట్టి ఆ మాట అంటాడు. అద్దాలు నేను వాడినట్టుగా ఎవరు వాడరు ఈ ఇంట్లో అని. అప్పుడు బర్నీ గారు చాలా అంటే చాలా చూసారా మన ముందే అన్నట్టుగా సుమనును బర్నీ గారు అనుకుంటుంటారు. తిని గూడా కామ్‌గా ఉంటది. తను ఆ అద్దంలో ఉన్న వాళ్ళే నాకిష్టము అని చెప్పగానే సుమనన్నది చాలా అంటే వీళ్ళు చెప్పేసుకున్నారు. అందరికి తెలుసు ఈ విషయం. అంటే డీసెంట్ లవ్ అని అర్థమనమాట. ఇంకా అక్కడి నుంచి వచ్చి బయట కూర్చుంటారు. బయట కూర్చుంటే ఫస్ట్ గేమ్‌లో అప్పటిదాకా ఆడిన గేమ్‌లో సెకండ్ ఒస్తాడనమాట. డిమాండ్ పవన్ గెలుస్తాడు కాబట్టి అది ముగ్గురు ఆడే గేమ్ కాబట్టి సెకండ్ ఒస్తాడు. అక్కడ కూర్చొని బయట కూర్చొని గేమ్ చూస్తా ఉంటారనమాట తనుజ అండ్ కళ్యాణ్. అప్పుడు కళ్యాణ్‌ని అడుగుతది. "ఏంటి గేమ్స్ చాలా లెక్కలేనట్టు ఆడుతున్నావు. నాకు తెలీదు. నాకు గేమ్ బాగా ఆడాలి." మళ్ళీ మాట తీసుకున్నట్టు అనిపిస్తదనమాట నాకు. ఎందుకంటే ఈ టికెట్ టు ఫినాలే కూడా నువ్వే గెలవాలి అన్నట్టుగా చెప్తది. "నువ్వు గెలవాలి. నువ్వు ఆడాలి. నాకు తెలీదు కళ్యాణ్ ఎలా చేస్తావో నాకు తెలీదు." తనకేంటంటే తను విన్ అయినా అవ్వకపోయినా కళ్యాణ్ విన్ అవ్వాలి. కళ్యాణ్ ట్రోఫీ కొట్టాలి. ఒక అమ్మాయిగా తను ట్రోఫీ కొట్టాలి అనిపిస్తుంది తనకి. కానీ కళ్యాణ్ మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అంటే తను ఒక మంచి పొజిషన్‌లో ఉండాలని తను కోరుకుంటుంది. మటుకు మనకు క్లియర్‌గా కనిపిస్తుంటుందనమాట. నిన్న నైట్ కూడా అలానే నువ్వు కోప్పడితే నేను తిడితే నువ్వు పడతావా తనుజ అంటం గానీ, నువ్వు తిడితే నేనెందుకు పడను, నా తప్పుంటే ఖచ్చితంగా పడతాను అంటం కానీ, తనొచ్చి నన్నెందుకు అడగలేదు, నేను ఏడుస్తుంటే నన్నెందుకు ఓదార్చలేదని తనుజ అడగటం. అండ్ తనుజాకి అందరూ చెప్పినట్టు అందరున్నారు కదా! నేను ఎవరు లేకపోతే నేను ఓదారుస్తాను. ఎవరు లేనప్పుడు ఏం చేస్తావు అంటే, అప్పుడు నేనుంటాను కదా నీకు. ఇప్పుడంటే ఈ హౌస్‌లో అందరున్నారు కదా! ఇప్పుడు ఇక్కడ చూపిచ్చాల్సిన అవసరం లేదు అన్నట్టుగా చెప్పటం.
ఇక్కడేమో కళ్యాణ్, తనుజ ఫ్యాన్స్ ఈ విషయానికి, ఆ విషయానికి కొట్టుకుంటా ఉంటారు. అక్కడేమో వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా ఉంటారు. ఎందుకు మీరు కొట్టుకుంటున్నారో అర్థం గాదు. ప్రతి ట్విట్టర్‌లో చూసినా, ఇన్‌స్టాలో చూసినా వాళ్ళ వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళని, వీళ్ళ ఫ్యాన్స్ వాళ్ళని చిన్నతనం చేసుకోవటం తప్పించి ఏమీ లేదు. నాకు ఓటింగ్ మీద వీడియో చేయాలని ఉంది కానీ, మళ్ళీ చూస్తారో లేదో అని చిన్న భయం. వైరల్ చేసి అసలు చూస్తారో లేదా అని. ఒకవేళ మీరు ఓటింగ్ మీద కూడా వీడియో కావాలి అంటే చెప్పండి చేస్తాను. ఈరోజైతే తనూజ ఎందుకు అంత అందరికి నచ్చిద్దంటే, తన డ్రెస్ సెన్స్ అయితే సూపర్. ఏ డ్రెస్‌కి ఆ డ్రెస్సు. ఎంత పద్ధతిగా వేసుకుంటదంటే, చాలా అంటే చాలా పద్ధతిగా ఉంది. ఈరోజైతే ఎంత క్యూట్ ఉందో చిలక పచ్చ డ్రెస్‌లో సూపర్ క్యూట్ ఉంది. చాలా అంటే చాలా బావుంది. కళ్యాణ్ అయితే ఆ డ్రెస్ ఏసుకొచ్చినప్పటి నుంచి ఆమెను చూడటమే సరిపోయింది. ఆ అద్దంలో చూడటం, ఈ అద్దంలో చూడటం. ఇలా ఈరోజు లైవ్‌లో వాళ్ళిద్దరిది జరిగింది. తర్వాత మళ్ళీ ముగ్గురికి పెట్టే టాస్క్ జరుగుతది. ముగ్గురు పెట్టే టాస్క్‌లో కళ్యాణ్ విన్ అవుతారు. రంగు పూసే టాస్క్ ఉంటుంది గదా! దాన్ని ప్రతి టాస్క్‌కి సంచాలక్‌గా తనుజాని పర్ఫెక్ట్‌గా సంచాలక్‌గా చేస్తుంది. చాలా బావుంది. చెయ్యికి మాత్రం అది బ్యాండేజ్ ఏస్తున్నారు. కొంచెం ఈరోజైతే రెండో టాస్క్ నిన్న తనుజాకి రెండో టాస్క్ నైటే పెట్టేసారు కానీ, ఈరోజు రెండో టాస్క్ రేపు పెడతారు. మరి ఎవరితో ఆడతాడో కళ్యాణ్ చూడాలి. బన్నీ గారితో ఆడతాడా? లేపోతే ఇమ్ముతో ఆడతాడా? లేపోతే సుమన్ శెట్టి గారితో ఆడతాడో చూడాలి. రేపు అప్డేట్ ఇస్తాను. ఆట గురించి, వాటి గురించి రేపు అప్డేట్ ఇస్తాను. ఈరోజు తనూజ పచ్చ డ్రెస్‌లో ఎంతమందికి నచ్చింది? ఎంతమందికి బావుందనిపించింది? ఈ లైవ్ చూసినోళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. అనదర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. చిన్న లైక్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్.